హజరత్ సులైమాన్ గజాలీ రహ్మతుల్లా అలై అనే పేరుతో ఓ అల్లాహ్ వలీ నివసించేవారు. ఆయన యొక్క అనుచరులతో పాటు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తున్న సమయంలో దారిలో నమాజే జుహర్ యొక్క సమయం అయింది. మిట్ట మధ్యాహ్నం ఆ సమయంలో వారు ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో వారికి వజూ చేయడానికి ఒక బావి కనబడింది. ఆ బావి వద్దకు వారి వెళ్ళి చూసినట్లయితే వాటర్ బయటికి తీయడానికి, నీళ్ళని బయటికి తీయడానికి బకెట్ గాని తాడు గాని ఏమీ కనబడలేదు. వారు అటు ఇటు వెతుకుతున్నారు, ఏమైనా సామాగ్రి దొరుకుతుందేమోనని. ఆ సమయంలో ఓ చంటి పాప దగ్గరికి వచ్చి వలితో ప్రశ్నిస్తుంది, మీకు ఏం కావాలి అని. అంటే ఆయన సమాధానం చెప్పారు, నమాజ్ యొక్క సమయం అయింది, నాకు నా అనుచరులకి నీరు అవసరం వజూ చేయడానికి, కానీ ఇక్కడ బకెట్ కనపడడం లేదు. ఆ సమయంలో ఆ చిట్టి తల్లి ప్రశ్నించింది, ఏవండి నేను మీ పేరు తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ పేరు తెలుసుకోవచ్చా అని. అంటే ఆయన సమాధానం చెప్పారు, నా పేరు సులైమాన్ గజాలీ. ఈ మాటలు విన్న ఆ చంటి పిల్ల దగ్గరకు వెళ్ళి ఆయన యొక్క చేతుల్ని గౌరవించి ముద్దు పెట్టుకుంది. సోదరులారా, ఎందుకంటే ఆ కాలంలో హజరత్ సులైమాన్ గజాలీ రహ్మతుల్లా అలే వారికి గొప్ప పేరు ప్రతిష్టలు ఉండేవి. ఆయన అల్లాహ్ యొక్క వలి అని ప్రతి మనిషి ఆయనని గౌరవించేవాడు. సోదరులారా, చిన్న పాప దగ్గరకు వెళ్ళింది, బావి దగ్గరకు వెళ్ళి తను ఉమ్ము వేసింది బావిలో. ఆ సమయంలో సోదరులారా, బావి లోపల ఉన్న నీరు పొంగుకుంటూ బయటికి వచ్చింది. ఈ యొక్క దృశ్యాన్ని హజరత్ సులైమాన్ గజాలీ వారు స్వయంగా ఆయన కళ్ళారా చూశారు. ఆయన యొక్క అనుచరులు కూడా చూశారు. సోదరులారా, నీరు బయటికి రావడం ఆలస్యము, వారు వజూ చేసుకున్నారు. ఆ తర్వాత నమాజ్ కూడా చేసుకున్నారు. హజరత్ సులైమాన్ గజాలీ వారు స్వయంగా ఆ చిన్న పాప యొక్క ఇంటికి స్వయంగా వెళ్ళి ఆయన ప్రశ్నిస్తున్నారు, దయచేసి నువ్వు ఏం వజీఫా చదివావో నాకు కూడా తెలియజేయి, నేను కూడా నేర్చుకుంటాను. సోదరులారా, ఈ మాటలు విన్న ఆ చిన్న పాప చిరునవ్వు నవ్వుతుంది, ఇవ్వండి నేను మీ ద్వారా నేర్చుకుంటాను కానీ నా ద్వారా మీరు ఏం నేర్చుకుంటారు అని ప్రశ్నిస్తే సులైమాన్ గజాలీ వారు సమాధానం చెప్పారు, లేదు లేదు, నీ యొక్క వయసు చిన్నదైనా అల్లాహ్ దృష్టిలో నీ యొక్క గొప్పతనం ఎంతోగానో ఎక్కువ. సోదరులారా, ఆ చిన్న పాప సమాధానం చెబుతుంది, ఓ హజరత్ సులైమాన్ గజాలీ వారు, నేను ప్రతిరోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన దురూద్ చదువుతూ ఉంటాను, దాని వలన అల్లాహ్ ఈ యొక్క ప్రతిఫలం నాకు ప్రసాదించాడు. సోదరులారా, ఎవరైతే దురూద్ షరీఫ్ చదువుతూ ఉంటారో వారి జీవితంలో ఉన్న సమస్యలను అల్లాహ్ తొలగిస్తాడు. అదే విధంగా ఈ మాటలు విన్న హజరత్ సులైమాన్ గజాలీ వారు నిర్ణయించారు, ఈ రోజు నుంచి నేను దురూద్ షరీఫ్ యొక్క గొప్పతనాన్ని మరో ఎక్కువగా తెలుసుకుంటాను. ఆ తర్వాత రోజు నుంచి సోదరులారా, హజరత్ సులైమాన్ గజాలీ వారు దురూద్ షరీఫ్ చదవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయన ఒక పుస్తకం రాశారు, దలాయిలుల్ ఖైరాత్. ఈ రోజు కూడా ఆ యొక్క పుస్తకం ప్రతి విశ్వాసి చదువుతాడు. దురూద్ యొక్క గొప్పతనం దలాయిలుల్ ఖైరాత్ ద్వారా అర్థం చేసుకుంటాడు. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అని అంటే సోదరులారా, హజరత్ సులైమాన్ గజాలీ వారు. మరో విషయం ఏమిటంటే, ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఈ యొక్క వాస్తవము కూడా హజరత్ సులైమాన్ గజాలీ వారు స్వయంగా దలాయిలుల్ ఖైరాత్ రాయడం జరిగింది. సోదరులారా, సోదరిమణులారా, దురూద్ షరీఫ్ ఎక్కువగా చదువుతూ ఉండండి. దీని యొక్క గొప్పతనం అల్లాహ్ మీకు ప్రసాదిస్తాడు.